కొందరు తీసేసి కొందరిని అదే రీషఫ్లింగ్ అంటే అదే అనుకోండి, లేకపోతే ఖాళీలో భర్తీ చేసినప్పుడు కానీ మళ్ళీ ఇందులోంచే పిక్ చేస్తారు. వీళ్ళనే కదా చేసేది. సో మొత్తాన్ని ఎందుకు ఈ కొత్తగా తీసుకొస్తున్న చట్టం పరిధిలోకి ఎందుకు తేకూడదు? మంచి ప్రశ్న. లక్ష్మీనారాయణ గారు దానికి కొంత సమాధానం ఇచ్చారు, నేను ఆయనతో ఏకీభవించను. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ గురించి మాట్లాడుతూ 2 రోజుల కన్నా ఎక్కువ అరెస్ట్ అయిన ప్రభుత్వ ఉద్యోగులు ఆటోమేటికల్లీ డీమ్డ్ సస్పెండ్. ఇది ఎంత భయంకరంగా దుర్వినియోగం చేస్తుందంటే ప్రభుత్వం, శుక్రవారం సాయంత్రం కోర్టులు మూసేసిన తర్వాత వెళ్ళి వాళ్ళని అరెస్ట్ చేస్తారు ప్రభుత్వ అధికారులు. సోమవారం అయిలోపు 48 గంటలు అయిపోతాయి డీమ్డ్ సస్పెండ్. సో హౌ ఈస్ దట్ ఫెయిర్? అంటే ఏ విధంగా అది సరైన పద్ధతి అనేది నాకు తెలియదు. మీరు ఏమన్నా చేసిన తప్పుకు శిక్షించాలంటే ముందు వాళ్ళ నేరం నిరూపించబడాలి. అది నిరూపించబడకుండా పోలీసులు మోపే అభియోగం, ఉదాహరణ మీరు ఓపెనింగ్ స్టేట్మెంట్ లోనే ఆరోపణ, 5 సంవత్సరాల కన్నా ఎక్కువ ఆరోపణ, నేరం చేసిన ఆరోపణ ఎదుర్కొనే వాళ్ళు చీఫ్ మినిస్టర్, ప్రైమ్ మినిస్టర్, మినిస్టర్లను డిస్క్వాలిఫై చేస్తారు. ఆరోపణ చేయటం ఏంటి? అసలు ఈ రాజ్యాంగ సవరణ ఒక దుర్మార్గపు సవరణ. ఇది రాజ్యాంగ విరుద్ధ సవరణ, అప్రజాస్వామిక సవరణ, అరాచకపు సవరణ. ఇట్ కెనాట్ స్టాండ్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా. ఇది సుప్రీంకోర్టుకి వెళ్తే నిలబడదు. ఇట్ వయలేట్స్ మెనీ ఫండమెంటల్ లాస్. ఆర్టికల్ 14 ప్రకారం ఈక్వాలిటీ బిఫోర్ లా, అందరూ సమానం చట్టం ముందు. ప్రైమ్ మినిస్టర్, చీఫ్ మినిస్టర్, మినిస్టర్ వాళ్ళకే ఎట్లా అప్లై చేస్తారు? ఓకే, వాళ్ళు ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ అన్నారు లక్ష్మణ్ గారు, బట్ దేర్ ఆల్సో ఎమ్మెల్యేస్ అండ్ ఎంపీ. అంటే ఎమ్మెల్యే ఎంపీలు మరి వాళ్ళ పని అది ముఖ్యం కాదా? వాళ్ళు నేరాలు చేయొచ్చు. ఇట్ షుడ్ బి ఈక్వల్లీ అప్లికబుల్. బట్ నేనేమంటే అసలు నేరం నిరూపించబడకుండా వీళ్ళ మీద చేయటం అనేది, ఇటువంటి చర్యలు తీసుకోవటం అనేది ఇట్ వయలేట్స్ బేసిక్ టెనెట్స్ ఆఫ్ ఎనీ లా. మన దేశం కాదు, ఏ దేశంలో అయినా. పోలీసుల్ని నమ్మి మనం జనాల మీద చర్యలు తీసుకుంటే మనకి ఇంకా కోర్టులు ఎందుకు? రెండోది, ప్రజాస్వామ్య ప్రాసెస్ లో, డెమోక్రటిక్ ప్రాసెస్ లో పాల్గొనడం అనేది ఆర్టికల్ 19 ప్రకారం ఇట్స్ ఫండమెంటల్ రైట్. మీరు నేరం నిరూపించకుండా మిమ్మల్ని డిస్క్వాలిఫై చేస్తాం అనేది ఈజ్ నాట్ కరెక్ట్. ట్రయల్ లేకుండా శిక్షించడం, కన్విక్షన్ లేకుండా శిక్షించడం అనేది స్వేచ్ఛా స్వాతంత్రాలను హరిస్తుంది. ఇట్ ఈస్ ఇన్ వయలేషన్ ఆఫ్ ఆర్టికల్ 21. సో ఐ డోంట్ థింక్ అందుకే దే ఆర్ ట్రైంగ్ టు మేక్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. చట్టం తీసుకురావట్లేదు, ఎందుకంటే చట్టం నిలబడదు కాబట్టి రాజ్యాంగ సవరణ తెస్తున్నారు. కానీ రాజ్యాంగ సవరణ కూడా నిలబడదు, ఎందుకంటే ఇతర రాజ్యాంగంలోని ఆర్టికల్స్ తోటి ఇట్ ఈస్ కన్ఫ్లిక్టింగ్. సో సుప్రీం కోర్ట్ విల్ హ్యావ్ టు టేక్ ఏ పొజిషన్ అని. రెండవది, రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ లో చాలా శుభ్రంగా ఉందండి. ప్రజాప్రతినిధులు తప్పు చేస్తే, వాళ్ళ మీద అభియోగాలు మోపబడితే, వాళ్ళకి 2 సంవత్సరాల కన్నా ఎక్కువ శిక్ష పడితే 6 సంవత్సరాలు దే డిస్క్వాలిఫై. అసలు ఎందుకు మీకు ఈ చట్టం? ఇంకా ఇప్పుడు వాళ్ళు తప్పు చేసినప్పుడు శుభ్రంగా ప్రాసిక్యూట్ చేయండి, శిక్షించండి, దాని ప్రకారం డిస్క్వాలిఫై చేయండి. అది మీకు చేత కాదు. ఇవాళ భారతదేశంలో 3,63,00,000 కేసులు పెండింగ్ ఉన్నాయి. 67 లక్షల కేసులు 5 నుంచి 10 సంవత్సరాలుగా పెండింగ్ ఉన్నాయి. 36 లక్షల కేసులు క్రిమినల్ కేసులు సార్. 36 లక్షల కేసులు 10 సంవత్సరాలుగా పెండింగ్ ఉన్నాయి. చేతకాని ప్రభుత్వాలు కేసుల్ని సాల్వ్ చేయలేక పోలీస్ అభియోగాల ఆధారంగా మీరు ప్రజాప్రతినిధుల మీద ఏ విధంగా చర్య తీసుకుంటారు? మీరు చేయాల్సింది ఏంటంటే కేసులు త్వరితగతన, ఇందాక లక్ష్మణ్ గారు అన్నట్టున్నారు సుప్రీంకోర్టు రూలింగ్ గురించి. ఎస్, లక్ష్మణ్ గారు అన్నారు సంవత్సరంలో పూర్తి చేయాలి. అది చేయాలి. ఈ రాజ్యాంగ సవరణ ఏ విధంగా సబబు? ఐ డోంట్ అండర్స్టాండ్. సో లాంగ్ స్టోరీ షార్ట్, వెంకటకృష్ణ గారు, చీఫ్ మినిస్టర్లు, ప్రైమ్ మినిస్టర్కి ఈ రాజ్యాంగ సవరణ, దాని ద్వారా వచ్చే చట్టాలు వర్తించడం అనేది అప్రజాస్వామికం, అదొక నియంతృత్వ ధోరణి. ఇది కేవలం ప్రతీకారాలు తీర్చుకోవడానికి ఉపయోగపడే ఇంకొక ఆయుధం అవుతుంది అధికారంలో ఉన్న వాళ్ళకి. అండ్ మీరు బీహార్ లో వాళ్ళు మోపిన అభియోగం కూడా అదే, చంద్రబాబు నాయుడిని నితీష్ కుమార్ మీద చర్యలు తీసుకుంటారు దీన్ని వాడుకొని బెదిరించడానికి. అవునవును, పొలిటికల్ గా అది పెద్ద వైరల్ అవుతుంది. అయితే ఇప్పుడు మీరు అనేది ఏంటి అంటే, ప్రభుత్వ ఉద్యోగులకి 48 అవర్స్ ఇచ్చి వీకెండ్లో తీసుకెళ్ళిపోయి మండే పొద్దున్నే గల సస్పెండ్ చేసేస్తున్నారు మీరు అన్నారు కదా, విచ్ ఈజ్ ఫ్యాక్ట్. అది జరుగుతోంది చాలామంది విషయంలో. అంటే ప్రభుత్వ ఉద్యోగులకి, బ్యూరోక్రసీకి ఏమో 48 గంటల టైం ఇచ్చి వీళ్ళకి 30 రోజులు ఎందుకు ఇవ్వాలి అనే యాంగిల్లో ఇది అరాచక చట్టం అంటున్నారా? లేక ప్రభుత్వ ఉద్యోగులు కూడా నేనేమంటున్నా, 48 గంటలు డీమ్ సస్పెన్షన్ అనేది ఈజ్ నాట్ కరెక్ట్. బట్ ఐఎమ్ సెపరేటింగ్ ఉద్యోగులు. అట్లీస్ట్ ఒక కలెక్టర్ ని మీరు సస్పెండ్ చేసి ఇంకో కలెక్టర్ పెట్టుకుంటారండి. ఎమ్మెల్యేని మీరు మార్చలేరు. మీరు ఎమ్మెల్యే ఇస్ అన్ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్, ఇట్ హ్యాస్ టు హ్యావ్ ఎ డిఫరెంట్ సెట్ ఆఫ్ రూల్స్. నేను వాదించేది ఏంటంటే వెంకటకృష్ణ గారు, కన్విక్షన్ లేకుండా, శిక్ష పడకుండా
కోర్టుకు వెళ్ళి మీ అభియోగాలు, మీరు ఆరోపణ అన్నారు, ఆ ఆరోపణలు వాస్తవమా కాదు. ఎందుకంటే పోలీసులు లక్ష్మణ్ గారి కింద ఆయన చెప్తారు, పోలీసులతో కేసు కట్టినంత మాత్రాన, పోలీసులు ఆరోపణ చేసినంత మాత్రాన అవి వాస్తవాలు కాదు. చాలా సార్లు పోలీసులు తప్పులు కేసులు పెట్టి ఇరికిస్తుంటారు. ఎందుకంటే దే రిపోర్ట్ ఏ పొలిటికల్ బాస్. కాబట్టి అందుకే మన కోర్టు ఉన్నాయి. కోర్టులో శిక్ష పడితేనే మీరు నేరం చేసినట్లు. కోర్టులో శిక్ష పడకుండా నీ మీద కేసు పెడితేనే, నీ 5 సంవత్సరాల కన్నా ఎక్కువ కేసు పెడితే నిన్ను తీసేస్తా అంటే ఇట్ విల్ బి మిస్యూజ్డ్, గ్రోత్ మిస్యూజ్. ఒకటి మీ ఫండమెంటల్, మీ ప్రాథమిక హక్కులకి భంగం కలిగిస్తుంది. అది ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ అట్రోషియస్. ఇది ఒక నియంత్రితమైన రాజ్యాంగ సవరణ బిల్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. లక్ష్మణ్ గారు మీరు ఏదో యాడ్ చేస్తున్నారు దీనికి. ఒక చిన్న బ్రేక్ తర్వాత తీసుకుంటాం, ఇఫ్ యూ డోంట్ మైండ్ ప్లీజ్.